ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలతో పాటు ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ 16 బీసీలకు 16 కార్పొరేషన్లు ప్రకటించడం సంతోషకరమైన విషయం. ఎందుకంటే గతంలో మరి రేవంత్ రెడ్డి గారు ప్రతి సమావేశంలో ప్రతి బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. మరి 6 గ్యారంటీలతో పాటు 6 గ్యారంటీలను కూడా అమలు చేస్తూ మరి ఇవి మరి గతంలో చెప్పని హామీలు కూడా మరి గతంలో ఈ 16 కార్పొరేషన్లు ప్రకటిస్తామని చెప్పని హామీలు కూడా ఈరోజు మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి బీసీలు వెనుకబడి ఉన్నారు. మరి వాళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వాళ్ళు అభివృద్ధి చెందాలంటే మరి వాళ్ళ కార్పొరేషన్లు అవసరమైన ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతోటి ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా బీసీలు ప్రతి కులస్తులు కూడా మరి అందరూ కూడా మరి ఆర్థికంగా మంచిగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినది. మరి ఈరోజు మరి ముందూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మరి పాలాభిషేకం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. అదేవిధంగా ప్రతి కుల సంఘాలు కూడా రేపు రాబో కాలంలో మరి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరి రేవంత్ రెడ్డిని బలపరచాలంటే కాంగ్రెస్ పార్టీకి మరి మన పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించి మరి సోనియా గాంధీ గారికి మనం గిఫ్ట్గా ఇవ్వాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల అమలుతో పాటు 16 కుల సంఘాలకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చిండు. అట్టి హామీని ఇన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినటువంటి టైం నుంచి కూడా ఏ పార్టీ ఎవరు కూడా చేయనటువంటి పని ఈరోజు మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడము మనం చాలా హర్షించదగినటువంటి విషయము. అందుకే మనము ఇప్పుడు రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కూడా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. దానిలో ఒక్క సీటు కూడా ఒక్క స్థానం కూడా వేరే పార్టీలకు ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీకి కానీ వేరే ఏ పార్టీకి తావివ్వకుండా ఆ చోటు ఇవ్వకుండా 17 స్థానాలను మనం కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి మనము బల నిరూపణ ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకు పార్లమెంట్లో కూడా బలంగా ఉంటుంది మన కుల సంఘాలన్నీ. అందుకే మనము రాబోయే ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటేసి మనము మన బల నిరూపణ ఏందో చూపిద్దామని ఈ సందర్భంగా మేము ఇక్కడ పాలాభిషేకం చేసి మేము చూపిస్తున్నాం. కాబట్టి జై కాంగ్రెస్.